సువార్త రోడ్డు మీద చెప్తే పర్మిషన్ ఎవరిచ్చారని అడుగుతున్నారు. అసలు మమ్మల్ని అడగడానికి పర్మిషన్ మీకు ఎవరిచ్చారు అంటే, సువార్త అంటే మతం మార్చడం కాదన్నా, మనసు మార్చేదే సువార్త అంటే. నిజంగా ఈరోజు చాలామంది జీవితాలు, చాలామంది బ్రతుకులు, లైఫ్ మార్చిందే ఈ సువార్త. ఈ సువార్త వారి జీవితాలకు వచ్చిన తర్వాత రౌడీ అయినా, తాగుబోతైనా, తిరిగిబోతైనా, వ్యభిచారైనా, ఎలాంటి వారైనా వారి జీవితాలను మార్చుకున్నారు. ఈరోజు నీ గ్రామంలో, నీ వీధిలో నీ ఫ్రెండ్స్ అయినా వచ్చి ఎవరైనా ఉన్నారేమో, వారు ముందెలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సువార్త తెలియక ముందు వారి నడక ఎలా ఉంది, సువార్త తెరిచే తర్వాత మన నడక ఎలాగుందో ఒకసారి గమనించండి. ఉదాహరణకి నా తండ్రి గారు తాగుడులో అనేకమైన వ్యసనాలకి బానిసయ్యారు. కానీ ఈరోజు సువార్త అనే మాట తెలిసిన తర్వాత నా తండ్రి గారు తాగనే లేదు. అంటే వారి మతం మార్చుకోలేదు, జీవితాన్ని మార్చుకున్నారు. మతం మార్చుకోలేదు, లైఫ్ను మార్చుకున్నారు. ఈరోజు నాకు